అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మా నాన్న 50-50. రచయిత మువ్వా శ్రీనివాస్ గారు. ఇక కథలోకి వెళితే, విశాఖ ఎక్స్ప్రెస్ వేగంగా ప్రయాణిస్తోంది. అంతకంటే వేగంగా అందులో ప్రయాణం చేస్తున్న పాండురంగారావు గారి ఆలోచనలు పరిగెడుతున్నాయి. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన కన్నబిడ్డలు ఇచ్చిన తీర్పు తన జీవితంలో ఇన్ని అలజడులు సృష్టిస్తాయని ఆయన కలలో కూడా ఊహించలేదు. హాయిగా మనవళ్లతో ఆడుకుంటూ సహధర్మచారిణితో కలిసి విశ్రాంతి తీసుకోవాల్సిన ఈ వయసులో తనకెదురైన అనుభవాల్ని తలచుకుంటేనే రైలు పట్టాల మీద నలిగిన రూపాయి నాణెంలా అయిపోతోంది మనసు. ఒక్కసారిగా కళ్ళ ముందు భార్య కస్తూరమ్మ ఆకారం కదలాడింది. అంతే, వెంటనే ఆయన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అప్పటికి ఇట్టే సంవత్సర కాలం గడిచిపోయింది ఆమెను చూసి. ఇక ఈ చరమాంకంలో కళ్ళు మూసేలోపు కనీసం ఒక్కసారన్నా తన అర్ధాంగిని జీవితంలో సగభాగాన్ని చూడగలిగే అవకాశం వస్తుందో లేదో అన్న సందిగ్ధమే ఈ మధ్య ఓ పెద్ద పెనుభూతమై పీడిస్తోంది పాండురంగారావు గారిని. ఆయన ఉద్యోగ బాధ్యతల నుండి పదవీ విరమణ చేసి అప్పటికే 5 సంవత్సరాలు కావస్తోంది. ఉద్యోగంలో ఉన్నంతకాలం ఏనాడు ఒకరితో మాట పడకుండా నిజాయితీ మేళవించిన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. అడిగిన వారికి కాదనకుండా సహాయం చేశాడు. ఇంకా సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ ఉద్యోగం పెద్ద కొడుకు బాలాజీకి వేయించాడు. రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బుతో చిన్న కొడుకు రవీంద్రకి వైజాగ్లో వ్యాపారం పెట్టించాడు. నిజానికి హైదరాబాదులోనే పెట్టించాలనుకున్నాడు. కానీ రవీంద్ర తన మామగారికి దగ్గరగా ఉండి అక్కడే సెటిల్ అవుతానని పట్టుబట్టేసరికి కాదనలేకపోయాడు. 2 కొడుకుల పెళ్ళిళ్ళు చేసేశాను, 2కి ఉపాధి కూడా కల్పించేశాను. ఇక ఇప్పుడు జీవితంలో నుంచి హాయిగా రిటైర్మెంట్ తీసేసుకోవచ్చు అని అనుకుంటున్న సమయంలో సరిగ్గా అప్పుడే మొదలయ్యాయి ముసలి దంపతుల కష్టాల పర్యంతం. 2 ఒకరి దగ్గరే ఉంటే 2 భారం మోయడమే అమ్మో నా వల్ల కాదంటే నా వల్ల కాదు అనుకున్నారు. అందుకే అన్నతమ్ములిద్దరూ ఆశాంతం ఆలోచించి అమ్మా నాన్నల్ని పంచుకున్నారు. అమ్మ కన్నా నాన్న 2 ముద్దలు ఎక్కువ తింటాడు, నాన్న కాకుండా అమ్మ అయితే ఇంటి చాకిరీ కూడా చేస్తుంది అన్న మీమాంసకు బదులుగా సమానత్వం సమాధానమై నిలిచింది. అందుకే ఒకరిని 3 నెలల పాటు ఉంచుకునేలా ఏర్పాటు చేసుకున్నారు. తను పెద్ద కొడుకు దగ్గరుండి అప్పటికి 90 రోజులు గడిచిపోయాయి. ఇక ఈ నెల చిన్న కొడుకు దగ్గరకు వెళ్లాల్సి రావడంతో అక్కడికి బయలుదేరాడు. అదే రోజు కస్తూరమ్మ కూడా చిన్న కొడుకు దగ్గర నుంచి పెద్ద కొడుకు దగ్గరకు బయలుదేరి ఉంటుంది. ఆయనకు తెలుసు, వైజాగ్ నుండి బయలుదేరిన రైలు ప్రస్తుతం తను ప్రయాణిస్తున్న రైలుని క్రాస్ చేస్తుందని. ప్రతి 3 నెలలకు ఒకసారి అలా క్రాస్ అయ్యే రైలుని ఎంతో ఆత్రంగా గమనిస్తాడాయన. తన భార్య కస్తూరమ్మ కనిపిస్తుందేమోనని. కానీ ఏనాడు ఆయన కోరిక తీరలేదు. క్రాస్ అయ్యి కదిలిపోతున్న రైలుకు కన్నీళ్లతోనే వీడ్కోలు చెబుతాడు. రైల్లో ఒక్కసారిగా కుదుపు రావడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు పాండురంగారావు. వైజాగ్ నుండి వస్తున్న ఎక్స్ప్రెస్ క్రాసింగ్ ఉంది అన్నారెవరో. ఒక్కసారిగా పాండురంగారావు గుండె వేగం పెరిగింది. ఆతృత ఆశగా లేచి తలుపు దగ్గరికి వెళ్ళాడు. కదిలిపోతున్న రైలుని కన్నీళ్లతో మసగబారిన కళ్ళబాటు నుండి చూశాడు. నిరాశగా ఆ రైలుని చూస్తూ, పిచ్చిది లోపలెక్కడో ఉండి ఉంటుంది, ప్రయాణంలో అదే పనిగా నిద్రపోవడం అలవాటు దానికి అనుకుంటూ వీడ్కోలు చెబుతున్నట్లుగా కనిపించని కస్తూరమ్మకు చిన్న పిల్లాడిలా చెయ్యి ఊపుతూ ఆ రైలు వెళ్ళేదాకా అలాగే ఉండిపోయాడు. అప్పుడప్పుడు అతనికి అనిపిస్తూ ఉంటుంది, పిల్లల మీద మరీ అంత ఎక్కువగా మమకారాన్ని పెంచుకోవడం కూడా తప్పేమోనని. లేకుంటే ముందు చూపు లేకుండా, ముందు జాగ్రత్త లేకుండా వచ్చిన నయా పైసలతో సహా మొత్తం కొడుకు చేతిలో ధారపోసి ఇలా నిరాశ్రయులై వారి మీద ఆధారపడి చీత్కారపు బ్రతకడం బహుశా ప్రతి తల్లిదండ్రుల స్వయం కృతాపరాధమేమో. భారంగా ఓ నిట్టూర్పు విడిచి వెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు పాండురంగారావు. ఎంత వద్దనుకున్నా భార్య జ్ఞాపకాలు, ఆమె సహనం, సాహచర్యం, ఆమె ఆప్యాయత, అనురాగం గుర్తొస్తుంటే లోపల ఓ తీపి వేదన. బ్రతికున్న భార్యను చావుతో కాలం వేరు చేసిన వ్యక్తిని గుర్తు చేసుకున్నట్లుగా తలచుకోవడం నిజంగా దౌర్భాగ్యమే.
వైజాగ్లో రైలు దిగిన పాండురంగారావు చిన్న కొడుకు రవీంద్ర ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరేసరికి చిన్న కోడలు ఎదురొచ్చి ఆయన్ని లోనికి తీసుకెళ్ళింది. మెల్లగా అంది, మామయ్య, అత్తయ్యకి నిన్నటి నుండి జ్వరంగా ఉంది, మిమ్మల్ని చూడాలని తెగ కలవరిస్తోంది. ఆ మాటలకు పాండురంగారావు గుండె కలుక్కుమంది. ఏంటి, మీ అత్తయ్యకి జ్వరమా? ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటూ ఆందోళనగా లోపలకు ప్రవేశించాడు. అప్పటికే 10-15 సార్లు కోడల్ని, ఇంకా మీ మామయ్య గారు రాలేదేంటమ్మా, ప్రతిసారి ఏ వేళకు వస్తారు అంటూ అడిగి అడిగి అలసిపోయి అప్పుడే చిన్నగా నిద్రలోకి జారుకుంది ఆమె. పాండురంగారావు ఆమె దగ్గరకు వెళ్ళాడు. భార్య ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిగో నిన్నే ఆమె నుదుటి మీద చెయ్యి ఉంచాడు. దాంతో ఉలిక్కి పడ్డట్లుగా కళ్ళు తెరిచింది కస్తూరమ్మ. ఒక్కసారిగా ఆమెకు ఎవరో అర్థం కాలేదు. అర్థమైన వెంటనే ఆమె కళ్ళు విప్పారాయి. సంతోషంతో ఆమె పెదాలు వణికాయి. ఏమండి, వచ్చారా? ఈ జన్మకి మిమ్మల్ని చూసే భాగ్యం లేదనుకున్నాను. నేను చాలా అదృష్టవంతురాలిని. ఎలా ఉన్నారండి? ఆప్యాయంగా పాండురంగారావు చేయి నొక్కింది. నువ్వెలాగున్నావు? ఒంట్లో ఎలా ఉంది? జ్వరమట కదా? ఆయన కంఠం జీరబోయింది. నాకేం, నిక్షేపంలా ఉన్నాను. మిమ్మల్ని చూశానుగా, అది చాలు అంది. ఆయన కళ్ళు ఎందుకో మరి తెలియకుండానే వర్షించసాగాయి. ఆయన కన్నీళ్లు తుడిచింది కస్తూరమ్మ. లేని శక్తిని కూడబలుక్కొని తెచ్చుకుంది. ఆయన వెంట తెచ్చుకున్న పెట్టె తెరిచి అందులో నుంచి కండువా లుంగి ఇచ్చి అలాగే వెళ్ళి బాత్రూంలో బకెట్లోకి నీళ్లు తోడింది. ఆయన స్నానం చేసి రాగానే పెట్టెలో ఉన్న 2 జతల బట్టలు తీసి ఆయన వద్దని వారిస్తున్నా శుభ్రంగా ఉతికింది. కస్తూరమ్మ చేస్తున్న హడావుడికి ఉక్కిరిబిక్కిరైపోయాడు పాండురంగారావు. అమ్మ చేస్తున్న హడావుడి చూసి మండిపోయాడు రవీంద్ర. జ్వరం వచ్చిన దానివి విశ్రాంతి తీసుకోక ఈ చాదస్తం ఏమిటి? తర్వాతేం జరిగినా మా చావుకొస్తుంది అంటూ కేకలు వేశాడు. మౌనంగా రోధించడం మినహా ఏమీ మాట్లాడలేకపోయారు ముసలివాళ్ళిద్దరూ. ఆ రోజు మధ్యాహ్నం కొసరి అన్నం వడ్డించింది కస్తూరమ్మ పాండురంగారావుకి. నువ్వు కాస్త ఎంగిలి పడరాదు అడిగాడాయన. నోరంతా మరీ చేదుగా ఉంది. అదీకాక జ్వరం పూర్తిగా తగ్గకుండా పథ్యం మానేస్తే ఎలా చెప్పిందావిడ. కోడలు కూడా అత్తయ్య గారిని అడిగింది. కనీసం మజ్జిగన్నమైనా తినండి, ఏమీ తినకుండా అలా పస్తుంటే ఎలా? ససేమిరా సహించడం లేదంటూ తప్పించుకుంది. కానీ ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. అందుకు కారణం లేకపోలేదు. నిజానికి నిన్న సాయంత్రం ట్రైన్కు తను పెద్ద కొడుకు దగ్గరకు బయలుదేరాల్సి ఉంది. కానీ కస్తూరమ్మ బయలుదేరకుండా అలాగే ఉండిపోయింది. దాంతో చిన్న కొడుకు రవీంద్ర వచ్చి తల్లిని ప్రయాణానికి సిద్ధం కమ్మన్నాడు. కానీ కస్తూరమ్మ తనకు ఒంట్లో నలతగా ఉందని, ఓ 2 రోజులాగి వెళ్తానని చెప్పింది. దాంతో రవీంద్రకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఏమాత్రం మానవత్వం లేకుండా రేపు నాన్న వచ్చేస్తాడు, ఇద్దరూ ఇక్కడే ఉంటే ఎలా కుదురుతుంది? ఇద్దరికీ భోజనాలు పెట్టడం అంటే మాటలు కాదు. అయినా ముందుగా అన్నయ్య నేను కుదుర్చుకున్న ఒప్పందం మర్చిపోయావా? 2-3 రోజులు ఉంటానంటావు, ఆ తర్వాత పదంటావు, ఇక తర్వాత శాశ్వతంగా ఇక్కడే తిష్ట వేస్తానంటావు. ఇద్దరిని భరించడం అంటే నా వల్ల కాదు అంటూ కస్సుబుస్సుమన్నాడు. దాంతో ఉబికి వస్తున్న కన్నీటిని బలవంతాన ఆపుకుంటూ ఆ తల్లి అంది. చిన్నప్పుడు అన్నం తిననని మారాం చేసేవాడివి, కానీ ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి మారాం చేస్తున్నావు. చూడు నాయనా రవి, చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి మారాం చేస్తే అలా నీ కడుపు నువ్వు కాల్చుకో అని ఊరుకోలేదురా నేను. చందమామ రావే జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతూ ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద అంటూ గోరు ముద్దలు తినిపిస్తూ అనగనగా 7 రాజులు 7 వేటకెళ్లారు అంటూ కథలు చెప్తూ నిన్ను బుజ్జగించి నిన్ను బ్రతిమాలి నిన్ను గారం చేసి అన్నం తినిపించేదాన్ని. ఎంతైనా అమ్మ మనసు కదురా. నువ్వు కడుపు నిండా అన్నం తింటే నేను భుక్తాయాసంతో కడుపు నిండిన దానిలా భావించేదాన్ని. కానీ ఈరోజు అటువంటి ఈ అమ్మకు 2 ముద్దలు పెట్టడానికి తెగ బాధపడిపోతున్నావు. ఎంతైనా కన్న కొడుకువి కదా. సరేలే నాయనా, మీ నాన్నగారు రాగానే వెళ్ళిపోతాను. అయినా జ్వరం వచ్చిన దాన్ని నాకు అన్నం ఎలా సహిస్తుంది? సహించదు, నాకు సహించదు. ఆ పెట్టే అన్నమేదో మీ నాన్నగారికి పెట్టు కడుపు నిండా, అదే నాకు 10,000. ఆమె మాటలకు శాంతపడ్డాడు రవీంద్ర. కానీ జ్వరం తగ్గాక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పాడు. ఆ మాత్రానికే ఎంతో ఉప్పొంగిపోయింది ఆ పిచ్చి తల్లి. ఏంటోయ్ అంత ఆలోచనలో మునిగిపోయావు అడిగాడు పాండురంగారావు.
ఏమీ లేదండి అని జవాబిచ్చింది. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకోరాదటోయ్ అన్నాడు. కొంచెంసేపు ఆ మాట ఈ మాట మాట్లాడాక అలా ఆయన ప్రయాణం బడలికతో ఇట్టే నిద్రలోకి జారిపోయాడు. కోడలొచ్చి కనీసం ఈ అరటి పండ్లన్నా తీసుకోండత్తయ్యా అని అడిగినా ఆకలి బాగానే వేస్తున్నా కొడుకు అన్న మాటలు గుర్తొచ్చి వాటిని తీసుకోలేదు. అలా రాత్రి కూడా మంచినీళ్లు తాగి సరిపుచ్చుకుంది. అలాగే నీరసంగానే చాప మీద నడుము వాల్చిన ఆమె ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. తెల్లారింది. మనసులకు ముసుగులు, ముఖాలకు మాస్కులు ధరించి యాంత్రిక జీవనాన్ని పరిగెత్తించడానికై లోకం నిద్రలేస్తోంది. ఆ ఇంట్లో కూడా ఒక్కొక్కళ్ళే అంతా అప్పుడే నిద్రలేచి దినచర్యలు మొదలు పెడుతున్నారు. పాండురంగారావు నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కింద నేల మీద చాపపరుచుకొని నిద్రపోతున్న కస్తూరమ్మ కనిపించింది. ఆయనకు తన పాత రోజులు గుర్తొచ్చాయి. పెళ్ళైన తర్వాత రోజు నుంచి మొన్న వాళ్ళని కొడుకులు వేరు చేసే వరకు తను ప్రతిరోజు నిద్రలేచి మొదటగా భార్య ముఖం చూసే అలవాటు. అదీకాక అలా నిద్ర లేవగానే ఆమెను చూస్తే ఇక ఆ రోజంతా ఆయనకు ఎంతో ఉత్సాహంగా ఉండడమే కాకుండా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయన్న నమ్మకం కూడా. మరలా ఇన్నాళ్ళకి ఇలా నిద్రలేచి ఆమెను చూశాడు. దగ్గరకెళ్ళి చిన్నగా భుజం తట్టాడు. ఇదిగో నిన్నే, ఒంట్లో ఎలా ఉంది అంటూ ఆమె చేతిని పట్టుకొని నాడీ చూశాడు. జ్వరం తగ్గింది లే అనుకున్నాడు. ఆమె వెంటనే పైకి లేచి కూర్చొని అరచేతిని చూసుకొని భర్త కాళ్ళకు దండం పెట్టుకుంది. అయ్యో పాడు నిద్ర, బాగా పొద్దెక్కినట్టుంది అలా అంటూనే హడావుడిగా లోపలికెళ్ళి కోడలితో అనుమతి తీసుకొని స్టవ్ మీద వేన్నీళ్లు పెట్టి భర్త వద్దంటున్నా వినకుండా ఆయనకు తలస్నానం చేయించింది. తను తలస్నానం చేసింది. భర్తకు సాంబ్రాణి పొగ పట్టించింది. దేవుడి గదిలోకి తీసుకెళ్ళింది. అక్షింతలు ఆయన చేతికిచ్చి ఆయన పాదాలకు ప్రణమిల్లి దీవించమంది. ఆమెను దీవించి పైకి లేపి తన హృదయానికి హత్తుకుంటూ అడిగాడు, ఏంటోయ్ ఈరోజు నీ కళ్ళల్లో ఏదో మెరుపు కనిపిస్తోంది. అంతే, ఆయన మాటలకు మెరుపు మాయమై ఆమె కళ్ళు జలార్ద్రమైనాయి. ఏమండి, ఈరోజు ఎంతో విశేషమైన రోజు. మన జీవితాలు ముడిపడి వసంతోత్సవం జరుపుకునే రోజు. ఈ రోజుతో మీకు 60 సంవత్సరాలు నిండాయి. ఆమె చెప్పడం పూర్తి కాలేదు. అంటే అవునండి, 20లో పెళ్ళి కన్నా 60లో పెళ్ళి భలే ఉంటుందే. మన పిల్లలు ఆ వేడుక చాలా ఘనంగా చేస్తారు చూడవే అంటూ మీరు ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు గుర్తుందా? ఈరోజు మన షష్ఠి పూర్తి. అనుకోకుండా ఆయన కళ్ళల్లో కన్నీళ్లు జీవధార కట్టాయి. ఇదంతా గమనిస్తున్న చిన్న కోడలు కళ్ళల్లో నుంచి కూడా నీళ్లు తిరగకుండా ఉండలేకపోయాయి. తను నిన్నట్నుంచి అత్తగారిని గమనిస్తూనే ఉంది. అత్తగారి మొహంలో దోబూచులాడుతోన్న సరికొత్త కాంతుల్ని చూస్తూనే ఉంది. షష్ఠి పూర్తి నాడు తన భర్త సన్నిధిలో గడపాలనే అత్తగారు లేని జ్వరాన్ని తెచ్చుకొని తను పస్తూ ఉన్న మామగారి కోసం పడ్డ ఆవేదన, ఆతృత అర్థమయ్యాయి. అత్తగారికి మనసులోనే శతకోటి వందనాలు అర్పించింది. కానీ తన భర్త ప్రవర్తన, మనస్తత్వం, కసాయితనం గుర్తొచ్చి ఆ ముసలి దంపతులకు తన వంతు కర్తవ్యంగా ఏమీ చేయలేని నిస్సహాయత్వానికి మ్రాన్పడిపోయింది. కాకపోతే తన అత్తమామలకి పట్టిన దుస్థితి ఈ లోకంలో వేరే ఎవరికీ రాకూడదని ముక్కోటి దేవతలను ప్రార్థించింది. పద, ముందు ఆస్పత్రికెళదాం, నీకు జ్వరం తగ్గినట్లు లేదు అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ పాండురంగారావు. నాకు ఏ జ్వరమూ లేదు. అయినా మనమిప్పుడు వెళ్లాల్సింది గుడికి. తర్వాత ఎక్కడైనా మనిద్దరము కళ్ళు మూసే వరకు కలిసి ఉండే చోటికి పదండి అంటూ భర్త చేయి పట్టుకొని బయటికి నడిచింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.